హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అది ఇంతకుముందు వీడియోలో మనం డాలియా ప్లాంట్ గురించి మాట్లాడుకున్నాం కదా! దాని యొక్క కొమ్మల నుంచి ప్లాంట్ అనేది ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే మీరు ఇప్పుడే వీడియో చూసినట్టయితే లైక్ చేసుకోండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నేను తీసుకున్న డాలియా ప్లాంట్ అండి. దీనికైతే చాలా బడ్స్ వచ్చాయి. ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఇవి సీజన్ అయిపోతుంది కదా! సో, బడ్స్ కూడా ఏమవుతున్నాయంటే డ్రై అయిపోతున్నాయి. అంటే వాటర్ కూడా నేను మామూలుగానే పోస్తున్నా. సీజన్ అయిపోయింది కాబట్టి ఫ్లవర్స్ అనేవి మరీ విడిపెట్టలేదు. బడ్స్ అనేవి అలానే కొమ్మకు ఉండిపోయాయి చూసారు కదా! ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ప్లాంట్ అనేది ఈ స్టేజ్‌లో ఉందండి. దాని బడ్స్ చూసారు కదా! కొంచెం గట్టిగా అయిపోయి అలానే ఉండిపోయాయి. అలానే నేను ఎండిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు తీసుకుంటానండి. ఎందుకంటే ఇది సీజన్ అయిపోయిన తర్వాత ప్లాంట్ అనేది కొంచెం డ్రైగా ఉండాలి ప్లేస్. అలానే కిందన కొన్ని చిన్న చిన్న దుంపల్లాంటివి వేస్తదండి ప్లాంట్. సో, మనం అందుకే ఎప్పటికప్పుడు ఏవైనా ఎండిపోయిన ఆకులు కానీ, కొమ్మలు కానీ తీస్తూ ఉండాలి. సో, బలం అనేది దానికి వెళ్ళకుండా ఉంటది. కిందన ఏర్లు బాగా వచ్చేసి చిన్న చిన్న దుంపలు వేయడానికి అవకాశం ఉంటది. అలానే నేను ఈ ప్లాంట్ నుంచి అయితే 4 కొమ్మలు తీసుకున్నా. ఆ కొమ్మలైతే చాలా హెల్తీగా ఉన్నాయి చూసారు కదా! ఏ పురుగు అనేది ఏమీ పట్టలేదు. 4 కొమ్మలైతే తీసుకున్నా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుద్ది. అలానే నేను సో, నేనైతే 6 ఇంచెస్ స్పాట్ డ్రైనేజ్ హోల్స్ కూడా దానికి డ్రైనేజ్ హోల్స్ కూడా పెట్టుకున్నాను చూసారు కదా! సాయిల్ తీసుకున్నాను మెత్తడిది. మట్టి అలానే ఆవు గత్త యాడ్ చేశాను. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కోకోఫిట్ కూడా యాడ్ చేసుకున్నాను. అంతా కూడా చాలా మెత్తగా ఉంది. మనం వేసుకునే కొమ్మలు వేగంగా రూట్స్ రావాలనుకుంటే మనం మెత్తగా ఉన్న సాయిల్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. ఏ మొక్క అయినా సరే, మనం కొత్తగా వేసుకున్న మొక్కకైనా దేనికైనా సరే. అలానే నేను 4 కొమ్మలు తీసుకున్నా కదా! ఆ 4 కొమ్మలైతే చాలా హెల్తీగా ఉన్నాయి. అలానే గట్టిగా ఉన్నవి మాత్రమే తీసుకున్నా. చూసారు కదా! అలానే ఒక చేత్తో వీడియో తీస్తూ, ఒక చేత్తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అందుకే మీకు ఇలా అనిపిస్తుంది. సో, నేను వాయిస్ కవర్ ఇస్తున్నా కదా! మీకు అర్థమవుద్దని అనుకుంటున్నాను. అలానే నేను తీసుకున్న కొమ్మలనైతే ప్రతి ఆకు కూడా కట్ చేసుకున్నానండి. ఎందుకంటే మనం కట్ చేసుకుంటేనే మనం పాతుకుంటే వేగంగా మనకి చిగుర్లనేవి వస్తాయి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. చూసారు కదా! 4 కొమ్మలు కూడా ఒక్క ఆకు కూడా లేకుండా చక్కగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఎందుకంటే ఉంచకూడదు, మనం వేసిన తర్వాత ఆ ఆకులకి ఎక్కువ బలం వెళ్ళిపోద్దండి. అందుకే మనం ఏం చేయాలంటే ఏ మొక్క పాతుకున్నా సరే ఇలా బ్రాంచెస్‌గా ఆకులనేవి రిమూవ్ చేసేయాలి. అలానే నేను పసుపు, అలానే అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్‌గా యూజ్ అవుద్ది. సో, రూట్స్‌కి మనం అప్లై చేసుకుంటే ఏ బ్యాక్టీరియా కూడా రూట్స్‌కి అనేది పట్టదు. సో, అందుకే నేను పసుపు అనేది యూజ్ చేస్తున్నా. చూసారు కదా! నేను భూమిలోకి పాతే వైపు పసుపు అలానే ఈ అలోవెరా అనేది మిక్స్ చేసి పెడుతున్నాను. చూసారు కదా! మనం అలా కలుపుకొని మనం ఎటువైపు అయితే పాతుతామో అటు సైడు ఆ ముక్కలకి అలా పెట్టుకొని మనం ఆ మట్టిలో పాతుకోవాలి. నేను చూడండి అలా అలోవెరా జెల్ అప్లై చేశాను. మనం ఎటు సైడ్ పాతుతామో అటు సైడ్ పసుపు, అలోవెరా జెల్ అప్లై చేశాను. అలానే ఇంకా మట్టిలో కొంచెం వాటర్ పోసేసి ఆ ముక్కలు అనేవి నేను అందులో పాతేశాను. చూసారు కదా! తీసుకున్న 4 ముక్కలు కూడా నేను పాతాను. అలానే చిగుర్లు కూడా కట్ చేశాను కదా! ఆ చిగుర్లు కూడా వేరే కుండీలో పాతాను. ఎందుకో చిన్న హోప్ ఉంది. ఏమో బ్రతుకుద్దేమో అనేసి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొమ్మలు పాతుకున్నాం కదా! ఇది చిగుర్లు వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను నేను కంపల్సరీగా. నేను తర్వాత ఏం చేశానంటే మా ఇంటి దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద నీడలోనే పెట్టుకున్నాను నేను. ఇది సంపంగి చెట్టు అండి. ఈ చెట్టు మొదట్లోనే పెట్టుకున్నాను చూసారు కదా! సో, నచ్చితే లైక్ చేయండి.